అంత ఎక్కువ కాలం జీవించాలని కోరుకునేవారే తప్ప దానికోసం ప్రయత్నించేవాళ్లు చాలా తక్కువ. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జీవనకాలమూ పెరిగింది. ఎంతోమంది 90 సంవత్సరాలు దాటడం చూస్తూనే ఉన్నాం. మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావటం, ఇన్ఫెక్షన్లను నియంత్రించటం, ఎక్కువ కాలం జీవించటానికి అవసరమైన వాటిపై అవగాహన పెరగటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఒంటరితనం త్వరగా వృద్ధాప్యాన్ని తెస్తుంది, అకాల మరణానికి దారితీస్తుంది. రోజంతా టీవీ ముందుంటే శరీరం మనసు రెండూ క్షీణిస్తాయి. కాబట్టి నలుగురితో కలిసి ఉండాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. వీలున్నప్పుడల్లా మన మనసుకి నచ్చిన పనులు చేయడం వల్ల ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. కొన్ని ఆహార పదార్థాల్లో వయసును అడ్డుకునే లక్షణాలుంటాయి. ఉదాహరణకు వాల్నట్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల గనులు. ఇవి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. డెమెన్షియా, గుండె జబ్బులు వంటివి త్వరగా రాకుండా కాపాడతాయి. రోజుకు 6 నుంచి 8 వాల్నట్స్ తింటే చాలు. సాధారణంగా శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తుంటారు. ఎందుకంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, రుచికారకాలు, లేసమాత్ర మూలకాలు చాలా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే అంతే మొత్తం శాకాహారంలో తక్కువ క్యాలరీలుంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశమూ తక్కువే. కాబట్టి తరచూ ఆరోగ్యకరమైన శాకాహారం తినాలి. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు, వేపుళ్ళు, తీపి పదార్థాల వంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పుచ్చకాయలు, రంగురంగుల కూరగాయలు, గ్రీన్ టీలో వయసును నిరోధించే సూక్ష్మ పోషకాలుంటాయి. అందుకే మనం తినే ఆహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంది. ఆయుష్షు పెరగడానికి మన దేహానికి శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేసినా జీవనకాలం పెరుగుతుంది. ఒక్క నడక మాత్రమే కాదు, ఈత, సైకిల్ తొక్కడం వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. అలాగే శరీరాన్ని సాగదీయటం, బరువులెత్తటం, యోగాసనాలు ద్వారా చాలా లాభాలున్నాయి. వారానికి 180 నిమిషాల సేపు తీవ్రంగా వ్యాయామం చేసేవారి కణాల వయసు జీవరసాయన పరంగా 9 సంవత్సరాలు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా కొనసాగించాలి. ఇప్పుడు మానసిక ఒత్తిడి తప్పని పరిస్థితుల్లోనే అంతా జీవిస్తున్నాం. చదువుల ఒత్తిడి, ఆర్థిక ఇక్కట్లు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదగడం వంటివన్నీ ఇందుకు దారితీస్తున్నాయి. నిజానికి షార్ట్ టర్మ్ స్ట్రెస్ అనేది మంచిదే. త్వరగా పనులు పూర్తి చేయడానికి, లక్ష్యాలు చేరుకోవడానికి శరీరాన్ని, మనస్సును సిద్ధం చేస్తుంది. కానీ దీర్ఘకాలంగా వెంటాడుతూ వచ్చే ఒత్తిడితోనే సమస్య. ఇది అధిక రక్తపోటు, కుంగుబాటు, ఆందోళన, గుండె జబ్బు, డయాబెటీస్ వంటి సమస్యలకు దారితీయటమే కాదు, ఇవి నియంత్రణలో ఉండకుండా చేస్తుంది కూడా. ఆయా సందర్భాలు, పరిస్థితుల్లో ఎదురయ్యే ఒత్తిడిని కొన్నిసార్లు తప్పించుకోవచ్చు. పనులను కాస్త ముందుగానే ఆరంభించడం, కుదురుగా ఆలోచించడం వంటివి ఉపయోగపడతాయి. ప్రాణాయామం, ధ్యానం, యోగా వంటివి సాధన చేసినా మంచిదే. ముందు జాగ్రత్తగా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. క్యాన్సర్ వంటి జబ్బులకు ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. చాలా జబ్బుల్లో జ్వరం, నొప్పి వంటివి ఏవీ ఉండవు. అంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. దీంతో నిస్సత్తువ, మల మూత్ర విసర్జనలో మార్పులు వంటి ఒక మాదిరి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చేయకూడదు. అప్పటికే డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి దీర్ఘకాల సమస్యలేవైనా ఉన్నట్టయితే క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైతే మందుల మోతాదులను మార్చుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. కండరాలు, ఎముకలు, మూడ్, మొత్తం ఆరోగ్యం మీద విటమిన్ డి చూపుతున్న మంచి ప్రభావాలపై రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యరశ్మి సమీక్షంలో చర్మమే దీన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి రోజూ ఉదయం పూట కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. వాయు కాలుష్యంతో నిండిన పట్టణాల్లో సూర్యకిరణాలు సరిగా పడవు. అందువల్ల డాక్టర్ సలహా మేరకు విటమిన్ డిని మాత్రల రూపంలో అదనంగా తీసుకోవచ్చు. వృద్ధాప్య సమయంలో మనకు రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది. దీంతో తరచూ జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు జలుబు, ఫ్లూ వంటి చిన్న జబ్బులైనా వృద్ధులకు ప్రాణాంతకంగా మారతాయి. కాబట్టి
ఫ్లూ టీకా తప్పనిసరి. దీన్ని ఏటా ఒకసారి మార్చి సెప్టెంబర్ మధ్యలో తీసుకుంటే మంచిది. నిమోనియా, హర్పీస్ జోస్టర్ నివారణకు టీకాలు అవసరమే. వీటితో ఇన్ఫెక్షన్ జబ్బులను నివారించుకోవచ్చు. ఒకవేళ జబ్బు బారిన పడ్డా అంత తీవ్రంగా ఉండవు, త్వరగా తగ్గుతాయి, ఆరోగ్యం వేగంగా పుంజుకుంటుంది.